డౌన్. 10వ తేదీన మోదవలస వచ్చి పని చేయటానికి ఆడవాళ్ళలో ఒక 30 మందిని, మగవాళ్ళలో 30 మందిని రేపు వారం ప్రకటించేయాలి. వచ్చేవాళ్ళని కరోనా తాకిన వాళ్ళు ఎవరు రాకూడదు. రెడ్ జోన్లో ఉన్న పర్వాలేదు, కానీ కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు మాత్రం రాకూడదు. అనుమానితులు కూడా రాకూడదు. అనుమానితులు రాకూడదు. రెడ్ జోన్లో ఉండొచ్చు, మనం కూడా చాలా కాలం రెడ్ జోన్లో ఉన్నాం, కానీ మనకి కరోనా లేదు. అనుమానితులు కూడా ఉంటారు, వాళ్ళని కూడా రానివ్వకండి. ఇలాగ 30 మందిని, ఆడవాళ్ళు 30 మందిని దీవెన, మగవాళ్ళు 30 మందిని జీవన్ బాబు. మీరు నెక్స్ట్ సండే అనౌన్స్ చేసేయాలి, సాటర్డే సండే. ఓకే నాయన, ప్రకటించు. క్రీస్తునామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రకటనలు, మిడ్ ఇయర్ ఎగ్జామినేషన్ అనేది ఆగస్టు 16వ తేదీ ఆదివారం జరిగించడానికి తేదీ నిర్ణయించబడింది. తేదీ గతంలో 15 అని చెప్పాం, కానీ కొన్ని కారణాల వల్ల 16వ తేదీకి మార్చడం జరిగింది. కాబట్టి ప్రిన్సిపాల్స్, విద్యార్థులంతా దీనిని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. 16వ తేదీ ఆగస్టు ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరీక్ష నిర్వహించబడుతుంది. ఎవరి జిల్లాల్లో కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేసి ఎగ్జామ్స్ని అక్కడే నిర్వహించటకు వీలుగా అన్ని విధాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రతి జిల్లాలోనూ ఆ యొక్క విద్యార్థుల యొక్క స్ట్రెంత్ని బట్టి సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క సెంటర్కి 15 నుంచి 20 మంది విద్యార్థులు మాత్రమే అనుమతించాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లోనే మరొక సెంటర్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఎగ్జామినేషన్ సంబంధించి ఏ చిన్న సమాచారానికైనా వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఉదయం లైవ్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, హాల్ టికెట్స్ ఎలా ఇష్యూ చేయాలి, వాటి వివరాలన్నింటినీ మీకు తెలియపరచడం జరిగింది. ఆ యొక్క వీడియోను కూడా మనకు వెబ్సైట్లో కానీ లేదా యూట్యూబ్లో కానీ అప్లోడ్ చేసి మీకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ని కూడా, హాల్ టికెట్ని, స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన ఆన్సర్ షీట్ కానివ్వండి, క్వశ్చన్ పేపర్ కానివ్వండి, అన్నీ మీ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడికి పంపడం జరుగుతుంది. మీ యొక్క విద్యార్థుల యొక్క లెక్కను బట్టి, ఆయా డిగ్రీలు వ్రాసే విద్యార్థులను బట్టి క్వశ్చన్ పేపర్స్, ఆన్సర్ షీట్స్, హాల్ టికెట్స్ అన్నీ మీరే ప్రింటౌట్లు తీసుకొని ఎగ్జామ్ని సక్రమంగా జరిగించాలి. ఎగ్జామ్ స్టేషనరీకి సంబంధించి ఏమైనా ఖర్చులు అయినట్లయితే వాటిని యూనివర్సిటీ మీకు పంపడం జరుగుతుంది. కనుక విద్యార్థులు అలాగే ప్రిన్సిపల్స్ అంతా గుర్తించండి. ముఖ్యంగా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ పర్యవేక్షణలో యొక్క ఎగ్జామినేషన్ అనేది నిర్వహించబడుతుంది. కనుక పూర్తి సమాచారం అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్లో కానీ ప్రిన్సిపల్స్లో కానీ ఏ విధమైన సందేహాలు ఉంటే వెంటనే మాకు తెలియపరచండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క వివరాలను కొంతమంది ప్రిన్సిపల్స్ లేదా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ మాకు అందించారు. ఇంకా కొన్ని బ్లాంక్లో ఉన్న కారణంగా తెలియపరచలేదు. ఈ వారంలోగా వాట్సాప్లో కానీ మెయిల్ ద్వారా కానీ ప్రతి ప్రిన్సిపాల్కి కూడా ఆయా జిల్లాల్లో ఎన్ని సెంటర్స్ అయితే ఏర్పాటు చేశామో ఆ సెంటర్స్ యొక్క కోడ్తో సహా మీకు పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రిన్సిపల్స్ అంతా ఈ సమాచారానికి వేచి ఉండవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా పరీక్షకు వచ్చే విద్యార్థులు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ప్రతివారు కరోనా సంబంధించిన ప్రికాషన్స్, జాగ్రత్తలు అన్నీ పాటిస్తూ మాస్కులు కానీ, గ్లౌజెస్ కానీ, శానిటైజర్స్ కానీ అన్నీ మీతో పాటు తెచ్చుకోండి. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారు దయచేసి పరీక్ష ఈ మిడ్ ఎగ్జామ్కి రాకుండా జనవరికి ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీ ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది. కనుక ఈ జాగ్రత్తలు అన్నీ పాటించవలసిందిగా కోరుతున్నాం. ఎగ్జామినేషన్ సంబంధించిన ఫీజు మొత్తం జైశాలి చారిటబుల్ ట్రస్ట్ అకౌంట్లో డిపాజిట్ చేయాలని మీకు తెలియజేసాం. ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కూడా మీకు లైవ్లో చూపించడం జరిగింది. మీకు అవసరమైతే మరలా మెసేజ్ ద్వారా కూడా మేము మీకు పంపించగలం.
కాబట్టి ఫీజు డిపాజిట్ చేసిన వారు ఖచ్చితంగా ఆ ఫీజు రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్తో పాటు పొందుపరచాలి. అప్లికేషన్ ఇంక్లూడింగ్ బుక్కు సంబంధించి కొత్త సిలబస్ యొక్క బుక్ కూడా మరి సిద్ధం కాబోతుంది. ఆగస్టు మొదటి వారంలోగా పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. మరి బుక్కు సంబంధించి బుక్ ఖరీదు 250 రూపాయలు. మరి బై రిజిస్టర్ పోస్ట్ పంపుతాం కనుక దానికి ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం 300 రూపాయలు ప్లస్ మీరు కట్టబోయే ఫీజు. మరి వాటినన్నిటినీ ఆ అకౌంట్లోనే వేయొచ్చు, జయశాలి చారిటబుల్ ట్రస్ట్ అకౌంట్లో. మరి వేసిన తర్వాత బుక్ని ఏ అడ్రస్కి పంపించాలో ఆ అడ్రస్ని మాకు మరి వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ తెలియపరచండి. మరి రిజిస్టర్ పోస్ట్లో ఆ బుక్ను పంపగలం. మరి అప్లికేషన్తో పాటు ఆ ఫీజు రిసిప్టు మరియు మీ గతంలో పాస్ అయిన మార్క్స్ మేమో 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఐడి ప్రూఫ్, ఇంకా ప్రిన్సిపల్ లెటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మరి ఏ విధమైన డ్యూ ఉన్నా మరి దయచేసి అక్కడ ఉన్న ఇన్విజిలేటర్స్ కానీ ఎగ్జామ్ నిర్వాహకులు కానీ మరి అనుమతించొద్దు. మరి గతంలో చాలామంది సగం ఫీజులు కట్టి ఎగ్జామ్ రాసే పరిస్థితులు జరిగాయి. మరి అప్పట్లో జయశాలి గారు లేదంటే జాయింట్ డైరెక్టర్స్ అనుమతితో రాయించడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా జరగని కారణంగా మొత్తం ఫీజు పే చేసిన వాళ్ళని ఎగ్జామ్ రాయించవలసిందిగా కోరుతున్నాం. ఏ విధమైన సర్టిఫికేట్స్ లేకుండా కూడా మరి పరీక్షకు అనుమతించకూడదని మరి ఇన్విజిలేటర్స్కి తెలియజేస్తున్నాం. మరి ఈ మిడ్ ఎగ్జామ్లో ఓరల్ ఎగ్జామ్ అనేది జరగదు కనుక ఓరల్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మరి జనవరిలో జరిగే సెమినార్కి పరీక్షకు రావాల్సిందిగా కోరుతూ మరి ప్రకటనలు ఇంతటితో ముగిస్తున్నాండి. జీవన్. ఓకే అండి. ఆదికాండం 42వ అధ్యాయం 35, 36 చదువుకున్న తర్వాత 37కి లాస్ట్ 2 వచనాల గురించి ఆలోచిద్దాం. ముఖ్యంగా విశాఖపట్నం క్రైస్ట్ చర్చిలో ఉన్న 30 మంది మగపిల్లలు, 30 మంది ఆడపిల్లలు. వితౌట్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లలు తీసుకొని రాకూడదు. ఇకపోతే కరోనా అనుమానితులు మాత్రం రాకూడదు. రెడ్ జోన్లో ఉండొచ్చు మీరు, కానీ మీరు అనుమానితులు కాకూడదు. పాజిటివ్ ఉన్న వాళ్ళు అస్సలు రాకూడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. 10 రోజులు అక్కడ మనం ఉంటాం కనుక కరోనా లేని వాళ్ళు మాత్రమే రావాలి. అయినా సరే మేము మీ టెంపరేచర్ని, మీకు టెస్ట్లు కూడా మేము కూడా చేయబోతున్నాం. వచ్చిన వాళ్ళని ఒకవేళ మీరు కరోనాతో వచ్చేసినా మేము చేసే టెస్ట్లో మళ్ళీ దొరికిపోతారు, మీరు వెనక్కి పంపించేస్తాం. దయచేసి ఈ విషయంలో పిల్లలందరూ కూడా భద్రత కాపుదల పాటించండి. గాడ్ బ్లెస్ యూ. 30 మంది ఆడపిల్లలు, 30 మంది మగపిల్లలు. ఓకే, శౌరి గారికి మనం ఏంటంటే 10వ తారీఖు పిల్లలు వచ్చేస్తారు కనుక అప్పటికి స్తంభాలు నిలిపే కార్యక్రమం శౌరి గారు ప్రారంభించాలి. ఈలోగా అయిపోవలసిన పనులన్నీ అక్కడ రేపు ఆదివారం కూడుకుంటాం. పైచ్చి ఆదివారం కూడుకున్న తర్వాత సోమవారం బయలుదేరిపోతాం. టైం చాలా షార్ట్గా ఉంది. శౌరి గారు గమనించాలి. స్టేజ్ దగ్గర అవ్వాల్సిన పని పూర్తయిపోవాలి. స్టేజ్ చుట్టూ మట్టి ట్రాక్టర్లతో వేయించేయాలి. అదంతా మీరు దగ్గరుండి పని చేయించాలి. పిల్లలు వచ్చేసరికి స్తంభాలు నిలబెట్టడానికి అన్ని ఏర్పాట్లు మీరు చేయాలి. ఇప్పుడు జరగవలసిన పనులు ఏంటంటే ప్లింత్ బీములు, కాలమ్స్ వేసినటువంటి ఎంటైర్ 8000 చదరపు గజాల్లో ఆ నిర్మాణం. ఇప్పుడు మట్టి వేశారు, మట్టి దిగిపోయింది. ఇప్పుడు దాని మీద 40 mm పిక్క కూడా వేయించాలి. రేపు వారంలో అన్ని గడుల్లో కూడా 40 mm పెద్ద రాయి వేయాలి. 40 mm పిక్ అంటారు దాన్ని. అది వేసిన తర్వాత దాని మీద వెళ్ళి ట్రాక్టర్ రన్ అవ్వాలి.
అలా రన్ అవుతూ వేదిక నిర్మాణం పూర్తయిపోవాలి. వేదిక పక్కన ఉన్న బాత్రూమ్ పూర్తయిపోవాలి. వేదిక చుట్టూ గోడ కట్టాలి. ఆ గోడ లోపల మళ్ళా ట్రాక్టర్లో మట్టి వేయాలి. దాని మీద మళ్ళా 40 mm పిక్క వేయాలి. దయచేసి ఒక వారం రోజుల్లో జోసెఫ్ ద్వారా ఇంటిమేట్ చేసి, నాయన రేపు వెళ్ళిపోతున్నావు కదా, జోసెఫ్ గారికి ఇంటిమేట్ చేసి ఇది పూర్తి చేసేయాలి. ఎందుకంటే తీరా పిల్లలు వచ్చిన తర్వాత అక్కడ పని లేకపోతే ప్రయోజనం లేదు. ఇక మీరు నట్స్ ప్లేట్స్ అన్నీ బిగించి వదిలేయాలి. అక్కడ అన్నిటికీ ప్లేట్లు గిట్లు అన్నీ వేస్తే పిల్లలు వచ్చి పట్టుకొని ఒక్కొక్క స్తంభాన్ని నిలబెడతారు. కొంతమంది పిల్లలు బిగిస్తారు. కనుక అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి. ఇంకా మనకున్నది 5 నెలలు మాత్రమే. దయచేసి ఈ విషయంలో శౌరి గారు ప్రత్యేక శ్రద్ధ, అదేవిధంగా మాధవలసలో ఉన్న పిల్లలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాను. ఓకే అండి, మన పాఠంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండం 42వ అధ్యాయంలో యోసేపు తన తమ్ముళ్లకు ఆహార ధాన్యాలు సంచుల్లో పెడుతూ వాళ్ళు తెచ్చిన డబ్బును ఎవరి డబ్బు వాళ్ళ సంచిలో పడేసి పంపించేస్తాడు. ఇంటికి రాగానే గోన్లు విప్పగానే వీళ్ళు పట్టుకెళ్ళిన రూకలు డబ్బులు కూడా ఉన్నాయి అందులో. మరి 35-36 వచనంలో ఆ కుటుంబంలో మరి తండ్రిగా ఉన్న యాకోబు భయపడతాడు. వారు తమ గోనులో కుమ్మరించినప్పుడు ఎవరు రోకల మూట వారి గోనులో ఉండెను. వారును వారి తండ్రి ఆ రోకల మూటలు చూచి భయపడినప్పుడు ఆ రోకల మూటలో అప్పుడు వారి తండ్రి అని యాకోబు వారిని చూసి, మీరు నన్ను పుత్రహీనుడిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకుని పోదురు. ఇవన్నీ నాకు వ్యతిరేకముగా ఉన్నవని వారితో చెప్పాడు. అయిపోయిందా? 2 వచనాలు అయిపోయి 37వ వచనం. అందుకు రూబేను నేను అతని నీ యొద్దకు తీసుకుని రాని ఎడల. రూబేను మధ్యవర్తిగా, పెద్దవాడు కదండి, పెద్ద కొడుకు తండ్రికి సమాధానం చెప్తున్నాడు. డాడీ, నేను రిస్క్ తీసుకుంటాను. ఏ రిస్క్ అంటే, నేను అతనిని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును. అతని నా చేతికి అప్పగించుము. అతను మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను. తండ్రి తన పిల్లల్ని అమాయకంగా ప్రేమిస్తాడు, తన పిల్లలే కదా అని. కానీ ఎందరో పిల్లలు 99% తండ్రులను మోసగిస్తారు. చిన్ననాటి నుండి ఈ సమాజం వాళ్ళకి అలాగే నేర్పించింది. బడికి వెళ్తామని చెప్తారు, బడికి వెళ్ళరు. ప్రైవేట్కి అని చెప్పుకుంటారు, ప్రైవేట్కి పోరు. ఒక పనిని చెప్పి మరొక పని మీద వాళ్ళు, ఈ ట్రెండ్ ఈ సమాజంలో ఈరోజు మనం ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు కానివ్వండి, కళాశాలలో చదువుతున్న పిల్లలు ఇంకా టూ మచ్, విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా, ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ కల్చర్ ఎలా తయారైపోయిందంటే, మార్నింగ్ టిఫిన్కి ఒకడిని, మధ్యాహ్నం భోజనానికి ఒకడిని, ఈవినింగ్ షికారుకు ఒకడిని, రాత్రి వాడుకోవడానికి ఒకడిని. ఆడపిల్లలు ట్రెండ్ ఎలా ఉందండి ఈరోజు. ఈరోజున్న పరిస్థితులు ఏంటంటే, ప్రేమలు లేవు, ప్రేమలో ఉన్న పవిత్రత అర్థం తెలీదు, జీవితం అంటే ఏంటో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నవాళ్ళు. సాతాను సమాజాన్ని ఏలుతుంది కనుక మంచివాళ్ళు పలానా వాళ్ళు అనడానికి అవకాశం లేదు. ప్రతివాళ్ళు తిరుగుబాటు, ప్రతివాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారు. కనుక ఈ తిరుగుబాటు స్వభావం అనేది పితరుల కాలం నుంచి కూడా తండ్రిని మోసగించే పిల్లలు ఉన్నారు అంటే ఉన్నారు. ఇంకా ఆడపిల్లల
ఆ విషయానికి వస్తే లోతు కూతుళ్ళే మీకు ఎగ్జాంపుల్. మత్తులో తండ్రిని మత్తునిగా చేసి మత్తులో పొరండబెట్టి వాళ్ళిద్దరూ ఏమని నిర్ణయం తీసుకున్నారు? వాళ్ళదేమో తప్పుగా అన్నట్టు. లోకమందు ఏ పురుషుడును మేము వివాహం చేసుకోవడానికి లేడు కనుక మరి వివాహం చేసుకోకపోతే మాకు పిల్లలు, మా సంతానం అనేది భూమి మీద ఉండకుండా మరి పుగుతుంది అని ఒక భయంకరమైనటువంటి, తండ్రి మత్తులో ఉన్నాడు. తండ్రితో డిస్కషన్ కాదు ఇది, అక్క చెల్లెలిద్దరు డిస్కషన్ అది. ఒక తమ్ముడు చంపేయాలనుకున్నారు యాకోబు కొడుకులు. తండ్రికి అబద్ధం చెప్పారు, అసూయపడ్డారు తమ్ముడు మీద. అంటే ఒక ఫ్యామిలీలో భిన్నాభిప్రాయాలు అనేవి ఈరోజు ఎందుకు చోటు చేసుకుంటున్నాయంటే, ఎక్కువ మందిని పిల్లలు కనొచ్చండి కానీ పెంచగలవా సమస్య. బాగా సమాజం ఈ విషయాన్ని తెలుసుకోకపోయినా నా పిల్లలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఏ విషయంలోనూ కూడా మీ పిల్లలను మీరు నమ్మకూడదు. ఎప్పుడు వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాలి. ఎందుకంటే ఏదో ఒక మాయమాట చెప్పి వాళ్ళు పోతారు బయటికి, కానీ వాళ్ళు బయట ఆడే గేమ్ వేరు, ఇంటికి రాగానే వాళ్ళు యాక్టింగ్ వేరు. ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, నేను అసలు ఎవరిని నమ్మనండి. చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాను. అలాంటి వాళ్ళని దేవుని దగ్గర ఉంచాలన్నా, దేవునితో బంధం కలిపాలన్నా నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క నాయకత్వంలో దేవుని మాటలు విని బాగుపడే లక్షణాలు వాళ్ళలో ఉండవు. కానీ వాళ్ళంటి బ్యాడ్ క్యారెక్టరు వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళకి అంటగట్టే పరిస్థితిలో ఉంటారు. ఆడపిల్లలు కానివ్వండి, మగ పిల్లలు కానివ్వండి. కనుక దేవుని సన్నిధిలో కూడా, ఈ విశ్వవిద్యాలయంలో, ఈ సార్వత్రిక దేవుని సంఘంలో ప్రతి వాళ్ళ మనస్సాక్షిని మనం వాళ్ళ మాటలు బట్టి, వాళ్ళ నడతలు బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే హృదయములో ఏముందో అది నోటితో మాట్లాడతారు అని బైబిల్ చెప్పిన సైకాలజీ. హృదయంలో ఏముందో నాలుకతో మాట్లాడతారు, నోటితో చెప్తారు. కనుక కొన్ని మాటలలోనైనా వాళ్ళు మనకు అర్థమైపోతారు. అప్పుడు వాళ్ళని మనం ప్రక్కన పడేయాలి. దేవుని గుర్చిన బాధ్యతలు అలాంటి వారి మీద పెట్టకూడదు. చాలామందికి ఈ పదవులు మార్చేస్తూ ఉంటాను, తీసేస్తుంటాను. ఈవెన్ వాట్సాప్లో కూడా వాళ్ళని ఉంచడం. వాట్సాప్ నేను చూసుకున్నప్పుడు నేను పంపినవి వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది కూడా నేను పరీక్షిస్తాను. చాలామంది ఇప్పటికే నా మీద ఫీల్ అవుతున్నారు, డాడీ మమ్మల్ని వాట్సాప్లోని తీసేశారని డాడీని నేను ముందు ఎందుకు డాడీ తీసేశాడు అనేది మీరు గ్రహించాలి. నేను పంపిన ఇన్ఫర్మేషను లేదా వాక్యాలు, ఒక సునీల్ ఒక సంతోష్ మాట్లాడినా, ఒక ఉపేంద్ర మాట్లాడినా, ఒక రాజేంద్ర మాట్లాడినా, ప్రసన్నబాబు మాట్లాడినా, జాన్సన్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వాళ్ళ మాటలు నాకు నచ్చినప్పుడు నా గ్రూప్లో ఉన్న పిల్లలందరికీ అవి నేను పెడుతుంటాను. పెట్టిన తర్వాత వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది నాకు టిక్కులు పడతాయి. ఒకటి చూస్తాను, మొదటి దానికి టిక్ ఉండదు, రెండో దానికి టిక్ ఉండదు, మూడో దానికి టిక్ ఉండదు, పంపించే 3 రోజులైనా టిక్కులు కనబడడం లేదని టాప్ను బ్లాక్లో పడేస్తాను, బ్లాక్ చేసేస్తాను. ఇంకక్కడి నుంచి గోల, డాడీ నా తీసేశారు, డాడీ నా తీసేశారు, డాడీ నా తీసేశారు. నీది ఎందుకు తీసానో నీ తప్పు ముందు నువ్వు తెలుసుకోవాలి. డాడీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందో కాన్సన్ట్రేషన్ నీలో లేకపోతే నువ్వు నమ్మకమైన కుమారుడు అని నేను ఎలా నమ్మాలి? చాలామందిని తీసానండి, చాలామందిని తీసేశాను. నువ్వు నన్ను డాడీ అని పిలిచినంత మాత్రాన, నాను 4 మాటలు డాడీ గురించి నువ్వు మాట్లాడినంత మాత్రాన నిన్ను నమ్మను. నిన్ను నేను నమ్మాలి అంటే నేను పంపించినది నువ్వు చూసావా లేదా అనేది నాకు రుజువు కావాలి. రుజువు కావాలి అంటే టిక్లు పడతాయి.
పోనీలే చదవకపోయినా చూసావనేది, వినకపోయినా చూసావనేది ప్రాథమిక న్యాయాన్ని మీకు ఇస్తున్నాను నేను. కనుక చర్చిలో ఎవరిని పడితే వాళ్ళని ఎంట్రీ ఇవ్వనండి. ఎవరొచ్చినా ఎంట్రీలు ఇవ్వను నేను. ఎందుకంటే అందరూ చర్చిలకు రమ్మంటారు. రండి చర్చికి రండి, చర్చికి రండి, మా చర్చికి రండి. నేను అస్సలు అలా పిలవటానికి సిగ్గుపడతాను. నేను పిలవడం ఏంటి? దేవుడు పిలిచేశాడు కదా. దేవుని పిలుపుకు నువ్వు లోబడి రావాలి కదా. వచ్చిన తర్వాత నమ్మకంగా బ్రతకాలి కదా. ఇంటి దగ్గర ఒకలాగా బ్రతికి చర్చిలో ఒకలాగా బ్రతికుతుంటే నిన్ను రానిస్తానా? 2 సార్లు బయటకు పంపించేశాను ఒక కుటుంబాన్ని. 3వసారి కూడా ఎంట్రీ ఇవ్వడానికి అడుగుతున్నారు. 2 సార్లు వాళ్ళని బయటకు పంపించేశాను, క్షమించాను పెద్ద మనసుతో. 3వసారి కూడా డాడీ ఒప్పుకుంటారా మేము వస్తే? చూసారా, ఆ భయం సంఘంలో ఉన్న పిల్లలకు లేకపోతే ఆ సంఘం దిగ్విజయంగా తేజోమానంగా భూమి మీద వెలసిల్లదు. ఒక ఫ్యామిలీలో ఉన్న నమ్మకం, ఒక సంఘంలో ఉన్న నమ్మకం, ఒక సార్వత్రిక దేవుని సంఘంలో ఉన్న నమ్మకం. ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రీ ఇచ్చేయటానికి ఇది దేవుని రాజ్యం. కుట్రదారులు వస్తారు, ఉగ్రవాదులు వస్తారు, మోసగాళ్ళు వస్తారు, దగాకూరులు వస్తారు, అబద్ధికులు వస్తారు. ఏదో మనకు కనబడుతున్నారు కదా అని వాళ్ళని నన్ను మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. ప్రతి వ్యక్తి గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటాను. హూ ఈజ్ షీ అండ్ హూ ఈజ్ హీ, వాట్ అబౌట్ ఈజ్ ఫ్యామిలీ, హర్ ఫ్యామిలీ. ఎందుకంటే ఇది ప్రపంచానికి తలమానికంగా ఉన్న అత్యుత్తమమైనటువంటి స్థానంలో ఉన్న సార్వత్రిక దేవుని సంఘం. ఎవడు పడితే వాడు రావడం, ఎవడు పడితే వాడు పోవడం, వాడు ఇష్టం వచ్చినప్పుడు రావడం, వాడు కష్టమైతే మానేయటం, ఎక్కడ కాకపోతే అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ కాకపోతే ఎక్కడికి వెళ్ళిపోవటం. గ్రూపులో కూడా సివియర్గా వార్నింగ్ ఇచ్చాను. ఆల్ గ్రూప్ అడ్మిన్లందరికీ కూడా హెచ్చరిక చేశాను. పనికి మాలిన వాళ్ళని మీ గ్రూపుల్లో నుంచి బయటికి తోసేయండి. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు కారు. నీ మనసును చెరిచి ఏదో ఒకటి పెడతారు. ఈరోజున్న గ్రాఫిక్స్లో లేనివి ఉన్నట్టుగా చూపిస్తారు. తెలుసు కదా మీకు, అది నేను చెప్పడం అవసరం లేదు, నాకంటే మీకే బాగా తెలుసు. కనుక ఇలాంటివి ఏవైనా తయారు చేసి సంఘంలో ఉన్న ఉత్తముల గురించి, మంచివాళ్ళ గురించిన ఈ తప్పుడు సమాచారాలు వీడు వైరల్ చేస్తారనే భయం కూడా నాకుంది. కనుక ఈ అడ్మిన్స్ అయిన వాళ్ళందరూ కూడా ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, రాజ్య సంబంధులు వాళ్ళు కారు, మన రాజ్య సంబంధులు కాదు వాళ్ళు, సాతాను రాజ్య సంబంధులు. వాళ్ళు ఎంట్రీ ఇస్తారు మనలోకి, దొంగతనముగా ప్రవేశిస్తారు అనే మాట బైబిల్లో రాయబడింది. గలతీ పత్రికలో 2వ అధ్యాయం అపోస్తలుడు పౌలు ఆసియాలో ఉన్న గలతీ సంఘానికి హెచ్చరిస్తూ పౌలు గారు ఏ హెచ్చరిక చేస్తున్నారు అంటే 2వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన గొప్ప స్వాతంత్ర్యాన్ని వేగుచూచుటకు రహస్యంగా వేగి చూచుటకు దొంగలు వీళ్ళు. వేగు చూసేవాళ్ళు దొంగలు. పగలంతా వేగి చూస్తారు. ఏ ఇళ్ళు బాగున్నాయి, ఏ ఇంట్లో ప్రవేశిస్తే డబ్బు దొరుకుతుంది, ఏ ఇంట్లో మనుషుల దగ్గర బంగారాలు ఎక్కువ ఉన్నాయి, పగలంతా తిరుగుతారు వాళ్ళు. రాత్రి అటాక్ చేస్తారు. వేగుల వారు వేగు చూచుటకు రహస్యముగా ఎవరి ద్వారానో సంఘంలో ఒకరి ద్వారా ఎంట్రీ ఇస్తారు వాళ్ళు. దయచేసి సంఘంలో ఉన్న వాళ్ళందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఊరకనే మీ ఇంటి పక్క ఉన్న వాళ్ళని తీసుకొని రాకండి. మా గుడికి రండి, మాతో రండి. ఎందుకు రావాలి? వాళ్ళు అడగాలి. నీ భక్తిని బట్టి ఆ కుటుంబాల మధ్య నువ్వు జీవిస్తున్నావంటే ఒక క్రైస్తవురాలిగా, క్రైస్తవుడుగా నీ ఉన్నత స్థితిని, నీ సత్క్రియలను వాళ్ళు చూసి దేవుణ్ణి మహిమపరచాలి. అది బైబిల్ మాటది. అప్పుడు వాళ్ళు నిన్ను ప్రాధేయపడాలి. ఏమండి సిస్టర్, బ్రదర్,
నిజంగా మీరు ఇంత చక్కగా ఉన్నారు, మీ పిల్లలు ఇంత బాగా ఉంటున్నారు, బాగా బైబిల్ చదువుకుంటున్నారు, మరి మాకేమైనా అవకాశం ఉంటుందా మేము రావడానికి అని వాళ్ళని అడగాలి. మిమ్మల్ని మీరు పిలవకండి, సోదే ఆహ్వానాలు చేయకండి. ఒక 2 కుమారులు నేను కాపాడుకున్నాను ఈ మధ్యకాలంలో, మీ అందరికీ తెలుసు. కాపాడుకోవటం ఎంత కష్టమో అది నాకే తెలుసు. కాపాడుకోవటం చాలా కష్టం. ఈరోజు సంఘంలో ఉన్న వాళ్ళందరూ నా పిల్లలు. కష్టము, సార్వత్రిక దేవుని సంఘంలో ఉన్న నా పిల్లలు. ఒక కష్టం తండ్రి నోట వచ్చింది అంటే మా తండ్రి జయశాలి గారి స్ఫూర్తితో అనే మాట వాడుతూ వాళ్ళ సహాయ దాతృత్వ కార్యక్రమాలు నా పిల్లలు జరిగిస్తున్నారు. ఇందులో చీడ పురుగులు ప్రవేశించారో నా పిల్లలు క్యారెక్టర్ మారిపోద్ది. దొంగతనముగా ప్రవేశించి వేగుచూచుటకు దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు బయటకు మాత్రం బ్రదర్ సిస్టర్ అన్నాను, కానీ వాళ్ళు మంచోడు కారు. వాళ్ళు మంచోళ్ళు కాదో మీ వయస్సు మీకు చెప్పలేదు. నాదే అబౌవ్ 70 years. ఎన్ని సంఘాలు, ఎన్ని జనాలు, లక్షల మీద ఎంతమందితో మాట్లాడానో నా లైఫ్ టైంలో. 12 ఏళ్ల నుంచి ప్రపంచాన్ని చదువుకున్నాను, 12 ఏళ్ల నుంచి వాక్యాన్ని చదువుకున్నాను, 16 ఏళ్ల నుంచి దేవుని మనస్సును తెలుసుకోవాలని తపస్సు చేశాను. బైబిల్లో ఉన్న ప్రతి అక్షరం ఎవరి కొరకు ప్రయోగించబడింది ఆ సంగతిని లోతులలోనికి వెళ్ళి పరిశోధిస్తూ ఉంటాను. కనుక పౌలు గారు కూడా ఆసియాలో ఉన్న ఈ గలతీ సంఘానికి రాస్తూ చదువు మొదటి నుంచి మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యాన్ని వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగింది. గలతీ సంఘం పాడైపోవటానికి కారణం గలతీ సంఘంలో ఎవరో ఒకరు ఈ ఉగ్రవాదులకు అవకాశం ఇచ్చారు తీసుకురావటానికి. ఏమండి, ఈ ప్రపంచంలో ఉన్న ఉగ్రవాది కంటే భయంకరుడు ఎవరో తెలుసా? దేవుని సంఘాన్ని పాడు చేసేవాళ్ళు. అంటే దేశద్రోహులు కాదు వీళ్ళు, దైవద్రోహులు. సార్వత్రిక దేవుని సంఘములో దొంగలు ప్రవేశించకూడదు, ఉగ్రవాదులు ప్రవేశించకూడదు, మోసగాళ్ళు ప్రవేశించకూడదు, తప్పుడు వ్యక్తులు ప్రవేశించకూడదు, తప్పుడు పనులు చేసేవాళ్ళు రాకూడదు లోపలికి. మా సంఘం నిండిపోతుంది, మా ఫోర్లు నిండిపోతున్నాయి అనుకోకండి. వాళ్ళ నింపు ఒక మాట అనేది మా అమ్మ నాతో ఎప్పుడు, ఒరే మంద మఠానికి చేటురా అనేది. మంద పెరుగుతున్నారంటే మఠానికి చేటు. వేల మంది యేసుప్రభువుని అడిగేస్తున్నారు, మీ ప్రోగ్రాం చెప్పకుండా మీరు వెళ్ళిపోతారా మీరని. 5 రొట్టెలు 2 చేపలు తిన్న తర్వాత బాగా 1000 మంది కూర్చొని మేశారు. నా రక్తము తిని నా రక్తము త్రాగి నా మాంసం తినగలరా అని అడిగాడు. అయ్యో బాబోయ్, మేము మనుషులు తినేవాళ్ళం కాదు, రొట్టెలు తినేవాళ్ళం మేము. ఏటి యేసుప్రభు మాంసాన తినమన్నాడంటే వీళ్ళని రాక్షసులుగా చేయమనా? అర్థం కాని వెధవలు వాళ్ళు. బైబిలులోని పరమార్థాన్ని గ్రహించక ఇది ఎవడు చేయగలడు అని ఒక కామెంట్ తీసుకొచ్చి జనాలందరినీ 1000 మందిని డిస్కస్ చేయించి ఒక్కడు లేకుండా అందరూ జారిపోతే ఉన్న 12 మందిని అడుగుతున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? అందులో ఒకడు వెళ్ళిపోయినా 11 తర్వాత 12 మత్తే పేరట చీటి వచ్చిన తర్వాత ఆ 12 మంది భూమిని తలక్రిందులు చేశారు. మందను చూడకండి. మంద ఎక్కువయ్యారంటే దాన్ని కాయటం బాధ్యత కూడా వాక్యం ద్వారా పెంచే దైవజనులకు కష్టం అవుతుంది. నా పిల్లలందరికీ చెప్తున్నాను,
ఏదో మన చేతిలో ఒక 5 రూపాయలు పెట్టాడని, ఏదో మన కోసం ఏదో చేసేస్తున్నాడని మీరు అనుకోకండి. ఇదంతా పెద్ద గేమ్. ముందు మన కుటుంబాలలో మన పిల్లలు ఎలా పెరిగారు అనేది ఆలోచించాలి. యాకోబు కొడుకుల వలన మోసపోయాడు. నేను వెళ్ళిపోతాను, మృతుల్లోకానికి నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ భరించలేకపోతున్నాను, అక్కడికి వెళ్ళి నెమ్మది పొందుతాను, నేను ఈ కొడుకుల మధ్య నేను ఉండలేను. ఒక తండ్రి విసిగిపోయి మాట్లాడిన మాటలు అవి. ఒక క్రిస్టియన్ కుటుంబ పాలన సంఘ పాలనలా ఉండాలి. నేను మిమ్మల్ని కాసే విధానాన్ని నా పిల్లలైన వారందరికీ నేను అందుకే నేర్పిస్తున్నాను. నేను నా తండ్రిని కోరుకున్నది, తండ్రి నా పిల్లలందరినీ ప్రయోజకులు చేసిన తర్వాత నన్ను ప్రశాంతంగా నిన్ను తీసుకుని వెళ్ళిన ఆయన, నా మీద చాలా భారం. ఇప్పుడే పిల్లలు కళ్ళు తెరుస్తున్నారు. ఎందరో నన్ను వెంబడించారు, ఎందరో నన్ను గణపరిచారు, ఎందరో నాకు దండలు వేశారు, ఎందరో నాకు పాదాభివందనాలు చేశారు. వాళ్ళల్లో ఎవరు కూడా నా దగ్గర లేరు. అనుభవం, జీవితంలో నేను అనుభవించిన అనుభవం. పాదాభివందనం చేసినంత మాత్రంలో పాదాలు పట్టుకొని లాగి పడగొడతాడనే సంగతి తెలుసుకోవాలి. అలాగని పాదాభివందనాలు చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళని నేను అన్ను. వాళ్ళలోనే కలిసిపోయి లైన్లో వస్తారు వీళ్ళు. ఈరోజు వాళ్ళు ఎవరూ నా దగ్గర లేరు, రారు. దేవుని పిల్లలారా, సంఘాన్ని కాసే నాయకులారా, కళాశాలలు నడుపుతున్న ఉపాధ్యాయులారా, జోనల్ డిప్యూటీ డైరెక్టర్స్లారా, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్లారా, మీరందరికీ చెప్తున్నాను, ప్రతి వ్యక్తిని అబ్జర్వేషన్లో పెట్టండి. ఆడని అబ్జర్వేషన్లో పెట్టండి, మగని అబ్జర్వేషన్లో పెట్టండి. దేవుని నామానికి కళంకం ఆపాదించి, లేదంటే బైబిల్కు భిన్నంగా వాళ్ళ ప్రవర్తనలో ఏది కనిపించినా మీరు భద్రత. కరోనాకి ఎలా భయపడి గజ వణికిపోతున్నారో అంతకంటే భయంకరమైన వాళ్ళు వీళ్ళు. కరోనా వస్తే ఈ లోకంలోనే నీకు మరణాన్ని చూపిస్తుంది, కానీ పాపం అనేది సంఘంలో ప్రవేశిస్తే నిత్య నరకానికే శాశ్వతంగా తీసుకుపోతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కరోనా అండ్ హెల్. ఎవరిని నమ్మకండి. కొడుకుల మీద అనుమానం వచ్చింది. ఏమన్నాడు? నాకు యోసేపును కాకుండా చేశారు, ఇప్పుడు షిమ్యోనును అక్కడ వదిలేసి వచ్చారు, మళ్ళా ఇప్పుడు బెన్యామీను తీసుకెళ్తున్నారు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయిరా. కొడుకులనే మాటే కానీ మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? చూసారా, కొడుకులు ఎక్కువైపోవటం. దేవుని సంకల్పం చొప్పున 12 గోత్రాలు ప్రకృతిలో జరగాలి గనుక యాకోబు కుటుంబాన్ని ఇశ్రాయేలు కుటుంబంగా ఆకాశ నక్షత్రాల్లాగా పూర్వీకుడైన పితరుడైన అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులకు ఇచ్చిన మాట నెరవేర్చడానికి వారికి గర్భఫలాలను పండించాడే తప్ప చివరికి ఆ గర్భఫలాలుగా పుట్టిన వారే శేషంగా మిగిలిన యూదులు క్రీస్తును చంపేశారు, అపోస్తులను చంపేశారు, ప్రవక్తలను చంపేశారు. దిస్ ఈస్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. ఈరోజు ముక్కలైపోయారు. క్రైస్తవుడని పేరు వాళ్ళకు ఉండదు. వాళ్ళ సంస్థల పేర్లు, వాళ్ళ వ్యక్తుల పేర్లు. మోసం జరిగిపోయింది, కుట్ర జరిగిపోయింది. దేవుని కోటను కూల్చారు. దేవుని పిల్లలను సర్పసంతానంగా మార్చేశారు. ఏ ఒక్కడి వలన ఇలాంటి అరిష్టం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఒక వాక్యమే వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ నోటి మాటలు వల్ల మనం పట్టాలి. దేవుని పిల్లలారా, తన కొడుకులను అనుమానిస్తున్నాడు. నిజంగా ఈ మాట రూబేన్ అన్నప్పుడు, అందుకు రూబేను, నేను అతని యొద్దకు తీసుకొని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును. ఎందుకండి అంత త్యాగం? అంటే నీకు పిల్లలు పుట్టిన తరువాత
ఆ పిల్లల మీద తండ్రికి ఉన్న మనస్సు ఏంటో ఇప్పుడు నీకు అర్థమైంది కదా రూబేను. నాకు పిల్లలు పుట్టినప్పుడు, నా కొడుకుగా నువ్వున్నప్పుడు, వీళ్ళందరూ నీ తమ్ముళ్ళైనప్పుడు జంతువు ఎత్తుకుపోయిందని ఎలా చెప్పగలిగావురా? మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కాపాడవలసిన మీ తమ్ముణ్ణి క్రూరమృగం ఎందుకు ఎత్తుకుపోతుంది? అంత భయంకరమైనటువంటి స్థలాలలోనికి యోసేపును మీ యోగక్షేమాల కొరకు తండ్రి ఎందుకు పంపాలి? ఇటు ఆ జాగ్రత్తలు తీసుకోకుండా పంపించేశాడా? నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పంపిన మీ వలన నేరం అనేది జరిగింది. నా కొడుకు నాకు లేకుండా పోయాడు. అంగలార్చుచు మృతుల లోకానికి పోవాలి అనుకున్నాను. కానీ ఈరోజు నీకు పిల్లలు పుట్టేసరికి నీ పిల్లలు నా దగ్గర పెడతావా? చంపేస్తావా? ఒరే, నేను మీ తండ్రినిరా. నా మనవరాల్ని మనవణ్ణి చంపుకునేవాడిని కాదురా. నేను నీ పిల్లలు చంపేవాడిని కాదు, చంపేయాలని అనరా. నా పిల్లల కోసం నీ పిల్లల్ని చంపేయమంటానరా? నువ్వు నా కొడుకువే కదరా. ఒక క్రైస్తవ కుటుంబంలో డిసిప్లిన్, సంస్కారమైన కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని బోర్డు పెట్టుకోవడం కాదు. క్రీస్తుని ఇంటికి అధికారా? క్రీస్తుని ఇంటికి అధికారా? నీ సంఘానికి అధికారి గాడు, నీ ఫెలోషిప్కి అధికారి గాడు. ఎందుకంటే ఆయన పేరు లేదు, కానీ నీ ఇంటి బోర్డు మీద మాత్రం క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని పెడతావా? మనం మాట్లాడుకుంటే సైలెన్స్ లిజనర్ అట. మనం భోంచేస్తుంటే మనతో కూడా తింటాడట. ఎలాగ 4 ఉంటాయి ఆ బోర్డు మీద. భలే నటిస్తున్నారా మీరు. ఆయన అంటాడు, నువ్వు ఈ బోర్డు పెట్టుకున్నావు, తలుపునొద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీస్తే నేను వాళ్ళ దగ్గరికి వచ్చి భోజనం చేస్తానన్నాడు. ఇంటిలో నుంచి క్రీస్తును తగిలేసింది నువ్వు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని బోర్డు పెట్టుకున్నది నువ్వే. చీటింగ్, డర్టీ చీటింగ్, దైవద్రోహులు వీళ్ళంతా. క్రీస్తు నీ ఇంటిలో, క్రీస్తు నీ ఇంటికి యజమాని అయితే నీ సంఘానికి మార్టిన్ లూథర్ ఎందుకయ్యాడు? క్రీస్తుని ఇంటికి అధికారి అయితే, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అంటున్నావు. క్రీస్తుని ఇంటికి అధికారి అయితే ఆర్సీఎం ఎందుకు పేరు పెట్టుకున్నావు? పెంతెకోస్తు పండుగ దినం పేరు ఎందుకు పెట్టుకున్నావు? బ్రదరన్ మిషన్ అన్న. ఏ బ్రదరన్స్ వాళ్ళు? ఇంతలో దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలందరూ బ్రదర్స్ అనుకుంటారు. వాళ్ళు ఎందుకు ఏ దేవుని బ్రదర్స్ వీళ్ళు? బ్రదరన్ మిషన్. ఇన్ని మొక్కలు చేసింది దాని తెలివితేటలు దొంగతనముగా ప్రవేశించి కపట సహోదరుల వలన జరిగింది ఇదంతా. సంఘమా మేలుకో, కళాశాల మేలుకో, రీసెర్చ్ సెంటర్ మేలుకో, డిప్యూటీ డైరెక్టర్లారా మెలకువా, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లారా మెలకువా. జైలులో ఎవరైనా నేరస్తులు పారిపోతారేమో అని 4 వైపులా ఎత్తైన శిఖరాలు లాంటివి కట్టి దానికి పెద్ద పెద్ద లైట్లు పెట్టి గన్మెన్లు ఉంటారు అక్కడ. లోపలికి వచ్చినా ప్రమాదమే, కాల్చేస్తారు. ఎవడైనా లోపల నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకున్నా నేరస్తుల్ని కాల్చేస్తారు. సంఘాన్ని మీరు కాయాలి, కళాశాలను మీరు కాయాలి. ఈ దొంగలు ప్రవేశిస్తారు. యాకోబు కుమారుల్లో ప్రవేశించాడు దుష్టుడు. అందరూ ఒక మాట మీదకి వచ్చేశారు, చంపేద్దాం. తోడబుట్టిన తమ్ముడిని చంపాలనే మాట మీ నోట రావటమే తప్పు. అందుకేమనుకుంటున్నాడు? వాడు చేసిన కుట్ర, తమ్ముళ్ళని ఆదరించి మళ్ళా ఆపిన కుట్ర. పెద్దవాడు కనుక రూబేను, ఇంటికి పెద్దవాడు కనుక ఆ ప్రేమను ఎక్కడో ఏదో మూల ఉంది. తన పిల్లల్ని తండ్రికి చంపేమన్నాడు. ఏ తండ్రి చంపుకోడు మనవల్ని మనవరాళ్ళని. చంపుతున్నది మీరు, చంపాలనుకున్నది మీరు.
తగిలేయాలనుకున్నది మీరు, అమ్ముకున్నది మీరు. మళ్ళీ తండ్రితో మాట్లాడతామంటే అది మాట్లాడే విధానమా? ఆ మాటే నేరం చేశాడు అనడానికి ఇండియన్ పీనల్ కోడ్ రాయబడింది. ప్రపంచ దేశాల్లోని పీనల్ కోడ్స్ అన్నీ బైబిల్ని దగ్గర పెట్టుకుని రాశాయి. 5-6 దేశాలను కూర్చోబెట్టి మన దేశ రాజ్యాంగాన్ని రాశారు. దేవుని పిల్లలారా, బైబిల్ ఒక మహా విజ్ఞానపు గని. వ్యక్తి నుంచి విశ్వం వరకు ఎన్నో రహస్యాలను భద్రపరిచాడు దేవుడు అందులో. ఒక సింగిల్ పర్సన్ నుంచి ఎంటైర్ యూనివర్స్ వరకు కూడా ఎన్నో రహస్యాలను మనకు తెలియాలని రాయించాడు. వాడు మానసిక రోగ, శారీర రోగ అయితే వైద్యం సరిపోతుంది. మానసిక రోగ అయితే బైబిల్ తప్ప మరొక ఇంకేమీ వాడిని మార్చలేదు. కనుక మీకు అప్పగెప్పబడిన మంద మీద మీరు జాగ్రత్తగా కాయాలి. నేను లెక్క అడుగుతాను. రోడ్డును పోయే వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టడం ఎందుకు? ఈ 10 మందికి నువ్వు కాపలా ఉండడం ఎందుకు? ఈ 10 మందికి నువ్వు దేవునికి లెక్క చెప్పడం ఎందుకు? ఇది మీకు బాధ అనిపించడం లేదా? డెవలప్మెంట్ అనుకుంటున్నారా? ఉదయం చూపించాను చూసారా, చర్చికి జనం రావట్లేదు, అయ్యగారి కానుకలు లేవు, కారు వేసుకొని బయలుదేరిపోయాడు. ఇంకా కరోనా ఇల్లులన్నీ సంఘంలో ఉన్న వాళ్ళందరికీ అయితే ఈ మధ్యలో మరలా ఇంకొక సంఘం వాడొచ్చు కానీ మా సంఘస్తులను ఎత్తుకెళ్ళిపోతాడేమని భయం. ప్రేమ కాదది, చీటింగ్, బిజినెస్. ఏమండి, ఎందుకు భయం? ఈ మధ్యన వెస్ట్ గోదావరిలో ఉన్న పాస్టర్స్ అందరూ కూడా భయపడిపోయారు. ఎవరో ఒక హైదరాబాద్లో ఉన్న ఆయన వాళ్ళగా అనుకూలమైనటువంటి వాళ్ళని, ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళని సంపాదించుకోవాలని ఒక టెక్నిక్ ఉపయోగించాడు. అతను అక్కడ మాట్లాడడానికి ఏం టెక్నికల్ ఏం చేశారు నాయన? అక్కడ టీవీ పెట్టి ఆయన మాట్లాడుతున్న ఆన్లైన్ను పెట్టాడు. దానికి పాస్టర్స్ అందరూ తిరుగుబాటు చేశారు. అయినా మీరు సంపాదించిన పిల్లలు ఎందుకు వెళ్ళిపోతారు? చిన్నబాబు నాకు ఫోన్ చేశాడు, డాడీ వాట్ అబౌట్ యువర్ అడ్వైజ్ అని. నేను సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే ఒకప్పుడు అదే పాలకొల్లులో పాస్టర్స్ అందరూ వచ్చి వేదిక మీద కూర్చున్నారు. వాళ్ళందరూ మనలోకి వచ్చేమని కాదు, మన సంఘంలోకి వచ్చి చిన్నబాబు చర్చకు వచ్చండి అని అప్పుడు అనలేదు. ఏమండి, ఎవరు మందన వాళ్ళు కాసుకోవాలి. ఒక్కొక్కసారి మీరు గమనించండి, పల్లెళ్ళంట 4-5 మందలు వెళ్తుంటాయి, కానీ మందకి 2 చెప్పులు ఉంటారు, కుక్కలు ఉంటాయి, 2 ఉంటారు. కానీ ఈ గొర్రె ఆ గొర్రెలతో కలవదు, ఆ గొర్రె ఈ గొర్రెలతో కలవదు. ఆ మందల్లో అలా కాచుకుంటారు వాళ్ళు. నీ యజమాన్ని నీ గొర్రెలే గుర్తించగలవు, ఆ యజమాన్ని ఆ గొర్రెలే గుర్తించగలవు. యేసుప్రభు అంటాడు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, నేను ఇప్పుడు వాటిని తీసుకొని వస్తాను, అవి నా మాట విన్నప్పుడు నన్ను ఫాలో అయిపోతాయి. చూసారా ఆ మాట ఎందుకన్నాడు? నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను ఫాలో అవుతాయి, వాటిని తీసుకొస్తాను అన్నాడు యేసుక్రీస్తు. అంటే మేపే ఆయన గొర్రెలు కాపరి తన గొర్రెల్ని తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. మీ సంఘంలో మీ గొర్రెలు, మీ సంఘస్థులు మీ మాటలు విన్నప్పుడు మరో గుంపులోకి ఎలాగెళ్ళిపోతాయండి? ఎందుకంటే పాస్టర్లారా భయపడతారు మీరు అంటే వాళ్ళ మీద మీకు నమ్మకం లేదా? నేను కానండి ఈ చర్చిలో నువ్వు బయటికి వెళ్ళిపో అని ఎవరినైనా అన్నాను అనుకోండి, బళ్ళు నడుస్తారండి వాళ్ళు. నా గొర్రెలు నా స్వరాన్నే వినాలి. ఎవరి దగ్గర పోతారని ఆ ఇంటి చుట్టూ ఈ సంఘంలో ఉన్న వాళ్ళందరూ హౌస్ విజిటింగ్. అబ్బా, హౌస్ విజిటింగు, ఈ గొర్రెలు ఇంకొక సంఘం వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారని. అంటే నీ గొర్రెల మీద నీకే నమ్మకం లేదు. నీ గొర్రెలు నీ స్వరం వింటాయి. నీ స్వరం వినేటట్టుగా నీ గొర్రెలను తయారు చేయి. అవి ఎవరు పిలిచినా వెళ్ళవు. ఇక యజమానికి ఎంత భారం ఉందండి? ఒక గొర్రె మిస్ అయిందండి, 99 వచ్చేసాయి దొడ్డుకి.
దొడ్లో చేర్చేశాడు. ఆ రాత్రి మీద మళ్ళా బయలుదేరాడు, నా గుర్రె ఎక్కడ తప్పిపోయిందని. అది ఎవరినో స్వరం విని ఎటో పోలేదు, చిక్కడిపోయింది అది. దాన్ని తీసుకొని వచ్చి సంతోషంతో చెప్తున్నాడు తన విలేజ్లో, తప్పిపోయిన నా గొర్రె దొరికిందని. అవి నీ గొర్రెలు అయినప్పుడు నిన్నెందుకు విడిచిపెడతాయి? ఈ ఉపమానాలన్నింటికి ఎందుకు చెప్పాడో తెలుసా? కాపరులారా, సేవకులారా, దైవజనులారా, కోఆర్డినేటర్స్లారా, ప్రిన్సిపాల్స్లారా, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్లారా, డిప్యూటీ డైరెక్టర్స్లారా, జాయింట్ డైరెక్టర్స్లారా, మీ గొర్రెలు మీ మాటలు వింటాయి. అవి ఎక్కడికి వెళ్తాయి? అలా వెళ్ళేది ఏదైనా ఉంటే దాన్ని బయటే పడేయండి. ఇంకా నువ్వు వెళ్ళిపో అని చెప్పండి. ఒక క్రైస్తవ కుటుంబానికి ఇదే టెక్నిక్ ఉండాలి. ఏమండి, ఎందుకు బయలుదేరిపోయాడు? కరోనా ఏంటి అనవసరంగా ఆ ఇంటికి వచ్చి కరోనా వెళ్ళగొడతాడు. కరోనా దెయ్యమా? దేవుని సైన్యంలో, ఏమండి, అది దేవుని సైన్యంలో ఉన్నటువంటి వైరస్సా, పురుగా? దేవుని సైన్యంలో ఉన్న అదొక వైరస్, అది పంపించాడు యుద్ధానికి. అవసరం లేదులేరా ఈ బొమ్మ, సరదాగుంటే రాత్రంతా చూసుకోరా, చూడలేకపోతున్నావు. అది అర్థమైందా? ఎందుకు భయపడుతున్నావు? గొర్రెలు వింటాయి నీ స్వరం, అవి ఎక్కడికి వెళ్ళవు. నేను, నా పిల్లలు ఉన్నారు, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్, బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్, క్రైస్ట్ చర్చ్. ఈ గొర్రెలు ఎక్కడికి పోవు, పోయేవన్నీ పోయాయి. ఇంక పోవలసినవి ఏమైనా ఉన్నాయంటే పోతే పోరమండి, మీరు జాగ్రత్త పడండి. పోయిన వాళ్ళ గురించి పట్టించుకోకండి. వెతకటానికి వెళ్తే నిన్ను నొక్కేస్తాయి, అక్కడ నిన్ను కరిచేస్తాయి. ఒక కుటుంబంలో కూడా తండ్రి తన పిల్లల మాట, తన పిల్లలు తన మాటను వినేటట్టుగా చేసుకోవాలి. తండ్రి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే యాక్సెప్ట్ చేయకూడదు తండ్రిగా. నువ్వు నీ డిసిప్లైన్లో, బైబిల్ జ్ఞానంలో నీ పిల్లలు పెంచు. వాళ్ళకి ఇండివిజువాలిటీ ఏంటి? జ్ఞానం లేని వాళ్ళు, బుర్ర లేని వాళ్ళు, తల తక్కువ వాళ్ళు. మండిపోతాను నేనైతే మండిపోతాను. నీ పిల్లలు నీ కంట్రోల్లో ఉండాలి. అప్పుడప్పుడు గాడి తప్పుతుంటారు, అయినా విడిచిపెట్టేస్తావా? వెతుకుతావు, తీసుకొస్తావు, పడేస్తావు. యాకోబు కుమారులు పరిస్థితి అదే. వాళ్ళని మార్చాలి. యాకోబు ప్రయత్నం ఏంటంటే వాళ్ళని మార్చాలి. యోసేపు ప్రయత్నం ఏంటంటే అన్నలను మార్చాలి. ఈ దేవుని సంకల్పం ఇది. ఆమాందానికి నీ కొడుకుల్లో నేను చంపేస్తానా? ఈ మాట విని యాకోబు ఎంత కలత చెందుతాడో మీరు ఆలోచించండి. కొడుకులను నమ్ముకున్న తండ్రి అయిన యాకోబు అంటే పూర్వీకులలో మూడోవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడినని గర్వంగా చెప్పుకున్నాడే, అందులో యాకోబు ఉన్నాడు. అంత గొప్పవాడు యాకోబు. 38వ వచనంలో, అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనియ్యను, ఇతని అన్న చనిపోయెను. ఇతడు మాత్రమే మిగిలి. మీరు చెప్పిన అబద్ధం, జంతువు చంపేసిందని. నా కుమారుని మీతో వెళ్ళనియ్యను, ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, బెన్యామీను. మీరు పోవు మార్గమున ఈయనకు హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకానికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. యాక్సెప్ట్ చేయలేదండి. కొడుకుల్ని ఇస్తానన్నా, అది ఎలాగ యాక్సెప్ట్ చేస్తాడు? తండ్రిని చంపుకుంటారా? ఇంకా నేను ఇవ్వనురా. షిమియోను కొడుకు భద్రతలో ఉన్న నా పక్కనున్న నా చిన్న కొడుకు బెన్యామీను నేను ఇవ్వనురా. ఈ బెన్యామీను ఇచ్చిస్తే అంటే తండ్రి ఏమనుకుంటున్నాడు? చచ్చిపోయాడని. ఒక ఆయన్ని అక్కడ వదిలేశారు తాకట్లాగా. ముందు ఒక ఆయన్ని చచ్చిపోయాడని చెప్పారు.
ఎక్కడికి వచ్చేసరికి నన్ను చంపేస్తారా అమెరికా, నన్ను చంపేస్తారా? ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడండి. నా కుమారుని మీతో వెళ్ళనియ్యను, ఇతని అన్న చనిపోయారని చెప్పారు. ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, బెన్యామీను మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన బెన్యామీను కూడా ఏ మృగమైన ఎత్తుకుపోయిందని మీరు అన్నారు అనుకోండి. నెరసిన వెంట్రుకల గల నన్ను సమాధిలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. సమాధిలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు, సమాధిలోనికి విశ్వాసముతో ఆనందముగా దిగిపోవునట్లు. ఏమండి, మంచి చావు కదండి. నేను వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలిరా, నా పిల్లలందరూ బాగున్నారని చూసి నేను వెళ్ళిపోతాను. అందుకే మన పూర్వీకుల్లో వాళ్ళందరూ తను వెళ్ళే ముందు, వాళ్ళ మరణం గురించి చెప్పే ముందు పిల్లలందరినీ పిలిచి మాట్లాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేవారు. వాట్ ఏ వండర్ఫుల్ డెత్. ఈ బాధ భరించలేనురా నేను, ఈ బాధ నేను భరించలేను నా పిల్లల గురించి. సమాధిలోనికి నన్ను పంపుతారా, తల పండిపోయిందిరా, నన్ను ఇంకా చంపుతారా మీరు. ఒక తండ్రి ఆలాపన, తన కొడుకుల కోసం ఒక తండ్రి ఆలాపన. దేవుడు చేసిన వాగ్దానం భంగం కలుగుతుందని ఒక తండ్రి ఆలోచన. అందరికీ ఆకాశాన్ని చూపించాడు, సముద్రాన్ని చూపించాడు, ఇసుకరేణువుల గురించి మాట్లాడాడు దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో మీ తాతతో ఇది చెప్పాను, మీ నాన్నతో ఇది చెప్పానని యాకోబుతో చెప్పాడు. ఇస్సాకుతో మీ నాన్నతో ఇలాగే చెప్పాను, నీ పట్ల కూడా అదే చేస్తానన్నాడు. అబ్రహాముతో బయటకు రా, ఆకాశాన్ని చూడు, లెక్క పెడతావా నక్షత్రాలు? సముద్ర తీరం ఇసుకరేణువులు లెక్క పెట్టగలవా? నీ సంతానాన్ని ఎలా అభివృద్ధి చెందింపచేస్తాను. ఈ మాటలు మా పూర్వీకులు ముగ్గురులో ఉంది. ఇది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అనిపించుకున్నట్టుకు నేను సిగ్గుపడను. వాళ్ళు దాన్ని నెరవేర్చడానికి వాళ్ళ బ్రతుకు కాలంలో వాళ్ళు నిలబడిపోయారు. ప్రతి కుటుంబ యజమాని, ప్రతి తండ్రి, ప్రతి తల్లి తమ పిల్లల విషయంలో దేవుడు చెప్పిన ఆజ్ఞలను శిరసావహించాలి. లోకం కోసం కాక దేవుని కోసం బ్రతికించి, దేవుని కోసం నీ పిల్లలు ఎదగాలని చూడాలి. కానీ ఏమి సంపాదించుకున్నారు, ఏ ఉద్యోగాలు వచ్చాయి, ఎక్కడ విదేశాల్లో సెటిల్ అయ్యారు, ఇలాంటి ముష్టి ఆలోచనలు, దౌర్భాగ్యపు ఆలోచనలు క్రైస్తవ జీవితంలో అస్సలు కనిపించకూడదు. అలాగ కనిపించిన వాళ్ళందరూ నాకు కనబడిపోతున్నారు, నాశనానికి పోయి మార్గంలో పోతున్నారు. నా పిల్లలు, మీరు అలా జరగనివ్వకూడదు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ సాటర్డే కలుసుకుందాం. అందరికీ సెలవు.